Hi, I'm Martha, pediatric speech pathologist. Today we have Dr. Maria with us. She's an audiologist. ఈరోజు వరల్డ్ హియరింగ్ డే అనమాట. కొన్ని డౌట్స్ మనము మ్యామ్ని అడిగి తెలుసుకుందాము. పిల్లలు పుట్టంగానే మనకి తెలిసిపోతుందా వాళ్ళకి హియరింగ్ లాస్ ఉంది అని, లేకపోతే పెద్ద అయ్యాక వాళ్ళు వినట్లేదు అని అప్పుడు మనం పేరెంట్స్కి డౌట్ వస్తే అలా తెలుసుకోగలుగుతామా, లేకపోతే పుట్టిన వెంటనే తెలుసుకునే ఆప్షన్ మనకి ఉందా? పుట్టిన వెంటనే హియరింగ్ లాస్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. న్యూబోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ 12 hours to 24 hours పుట్టిన తర్వాత OAE అని ఓటో అకౌస్టిక్ ఎమిషన్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయడం ద్వారా దాంట్లో పాస్ కానీ రిఫర్ కానీ అని వస్తుంది. పాస్ అనుకోండి హియరింగ్ లాస్ లేదు అని అర్థం, రిఫర్ అనుకోండి హియరింగ్ లాస్ ఉందా అని మనం సస్పెక్ట్ చేయొచ్చు, డౌట్ పడవచ్చు. ఓకే, సో ఈ టెస్ట్ మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, వీటన్నిటిలో అవైలబుల్గానే ఉంది మేడం. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా సిటీస్లో, టాప్ టైర్ సిటీస్లో అండ్ ఈవెన్ టౌన్స్లో కూడా ఈ మధ్య అవైలబుల్గానే ఉంటుంది. బట్ విలేజెస్లో అండ్ సమ్ డెవలపింగ్ టౌన్స్లో ఈ టెస్ట్ ఇంకా చాలామందికి తెలీదు, సో అలా మిస్ అయిపోతూ ఉంటారనమాట. సో మీరు ఇందాక అడిగిన విషయానికి వస్తే, హియరింగ్ లాస్ అనేది పాస్ అని వచ్చినా కానీ ఒకవేళ ఈ టెస్ట్లో రాను స్కూల్ గోయింగ్ ఏజ్ వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా హియరింగ్ లాస్ బయటపడచ్చు. ఒకసారి టెస్ట్ చేసాం కదా పాస్ వచ్చేసింది అని చెప్పి వదిలేయడానికి లేదు. రిపీటెడ్ అంటే టెస్ట్ రిపోర్ట్లో పాస్ అంటే మనం వెళ్ళే పాస్ కాదు, రైట్? యా, ఆఫ్ కోర్స్. చెప్పండి. సో బేసికలీ మ్యామ్ ఏం చెప్తున్నారు అంటే OAE, ఓటో అకౌస్టిక్ ఎమిషన్స్ టెస్ట్ రిపోర్ట్ ఎలా వస్తుంది అంటే పాస్ ఆర్ రెఫర్. పాస్ అంటే ఎగ్జామ్ పాస్ అయినట్టు, పాస్. ఓకే, వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ దాట్? ఇయర్లో ప్రోబ్ పెడతాము, అంటే ఒక టిప్ పెడతాము. ఇప్పుడు ఇయర్ ఫోన్స్కి ఎలా ఉంటుంది అలానే అది కూడా ఉంటుంది. చెవిలో పెడతాము, బటన్ ఆన్ చేస్తాము. ఆన్ చేసినప్పుడు కొన్ని సౌండ్స్ చెవి లోపలికి వెళ్తాయి. మన చెవిలో 3 parts ఉంటాయి. బయట భాగం ఔటర్ ఇయర్, మిడిల్ చెవి అంటే మధ్య భాగం, తర్వాత లోపల భాగం దట్ ఈస్ ఇన్నర్ ఇయర్. సో ఇన్నర్ ఇయర్ వరకు ఆ సౌండ్స్ వెళ్ళి ఇన్నర్ ఇయర్లో మనకి కాక్లియా అని ఒక అవయవం, ఆర్గన్ ఉంటుంది. దానికి హిట్ చేస్తాయి సౌండ్స్ వెళ్ళి, దానికి తగిలిన తర్వాత కాక్లియా నుంచి రెస్పాన్స్ వస్తుంది, స్పందిస్తుంది శబ్దాలకి. ఆ స్పందన అనేది మళ్ళీ ఆ టిప్లోకి వెనక్కి వస్తాయి. ఒకవేళ కాక్లియా స్పందించింది అనుకోండి టెస్ట్ పాస్ అయినట్టు, అంటే చెవి వినిపిస్తున్నట్టు. ఓకే, ఒకవేళ అది అవ్వలేదు అనుకోని అప్పుడు రెఫర్, అంటే బాబుకి హియరింగ్ లాస్ ఉండొచ్చు, మళ్ళీ ఫ్యూచర్లో మనం మళ్ళీ టెస్ట్ చేయించుకుని రీకన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ OAEలో గనక రెఫర్ అని వచ్చింది అనుకోండి మేడం, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది? అసలు పేరెంట్స్ ఓకే రెఫర్ వచ్చింది అంటే దాని అంతటా అది కొన్ని రోజుల్లో తగ్గిపోతుందిలే, ఇది ఒక జబ్బులాగా చూడాలా, దాని అంతటా అది క్యూర్ అయిపోయే డిసీజ్ లాగా చూడాలా, లేకపోతే అంటే దీని సొల్యూషన్ అయితే ఏముంటుంది దీనికి? ఓకే, సో ఫస్ట్ రిఫర్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ OAE టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో 15 daysకి రమ్మంటారు, లేదా 21 daysకి, లేదా 1 monthకి. మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ రిఫర్ అంటే మళ్ళీ ఫెయిల్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం చెవులు వినిపించట్లేదా అనేది. ఎందుకంటే పుట్టిన వెంటనే 24 hours 24 గంటలు అంటే ఒక రోజు, ఆ లోపు మనం చేస్తే ఉమ్మనీరు కూడా చెవిలో ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. దానివల్ల కూడా లోపల కాక్లియా నుంచి వచ్చే స్పందన బ్లాక్ అవ్వచ్చు, అది మనకి రిపోర్ట్లో మెషిన్లో కనిపించకపోవచ్చు. అందుకని ఆ టెస్ట్ని మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ రిఫర్ వస్తే. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేశాక మనం కన్ఫర్మ్గా బాబుకి హియరింగ్ ఆర్ పాపకి హియరింగ్ లాస్ ఉంది అని తేల్చి చెప్పే ఏమన్నా పరీక్ష ఉందా? అండ్ ఎంత వయసులో మనం 100% నిర్ధారించుకోవచ్చు బాబుకి హియరింగ్ లాస్ ఉంది, కిడ్కి హియరింగ్ లాస్ ఉంది అని, 100% హియరింగ్ లాస్ ఉంది అని మనం నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి దానికి ముందుకు వెళ్ళడానికి? కన్ఫర్మ్డ్ డయాగ్నోసిస్ ఏ ఏజ్ వరకు మనకి వస్తుంది? ఎస్ మేడం, జాయింట్ కమిటీ ఆన్ హియరింగ్ అని, ఇన్ఫెంట్ హియరింగ్ అని JCIH అని ఒకటి ఉంది. అది గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఫస్ట్ మంత్ వరకు మనం సస్పెక్ట్ చేయొచ్చు, అంటే డౌట్ పడవచ్చు హియరింగ్ లాస్ ఉందా లేదా అని. 2వ నెల వరకు హియరింగ్ లాస్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసేయచ్చు. 3వ నెల వరకు హియరింగ్ లాస్ ఉంది అని నిర్ధారణ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత దానికి సంబంధించి వినికిడి పరికరాలు కూడా పెట్టేయచ్చు. ఓకే, ఇది వరకు ఫస్ట్ మంత్,
థర్డ్ మంత్ 6th మంత్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకున్న ఆధునిక పరికరాల వల్ల, టెక్నాలజీ వల్ల థర్డ్ మంత్ లోపు ఆర్ థర్డ్ మంత్ వరకు మనం హియరింగ్ లాస్ ఉంది అని నిర్ధారించవచ్చు. పరీక్ష అయితే ఉంది. ఓఏఈ 2 సార్లు చేసిన తర్వాత ఏబిఆర్ టెస్టింగ్ ఉంటుంది లేదా ఏఏబిఆర్ ఉంటుంది. ఫస్ట్ అయితే కొన్ని హాస్పిటల్స్లో ఫస్ట్ ఏఏబిఆర్ చేసి అందులో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఏబిఆర్కి వెళ్తారు. కొన్ని ప్లేసెస్లో డైరెక్ట్ 2 ఓఏఈలు అయిన తర్వాత ఏబిఆర్ చేసేస్తారు. ఏబిఆర్ అనేది మనకి స్టాండర్డైజ్డ్ టెస్ట్. ఏబిఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్. ఇందులో డైరెక్ట్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ నుంచి, అంటే మన కాక్లియా అని చెప్పాను కదా ఇందాక, అది దాటి ఇంకా హై లెవెల్ ఏరియా నుంచి రెస్పాన్సెస్ కలెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో 3 months బేబీకి కూడా ఏబిఆర్ చేయొచ్చు కాలంలో అవసరాన్ని బట్టి. కొన్ని సిచ్యువేషన్స్లో ప్రీమెచ్యూర్ బర్త్స్ కానివ్వండి, కొంచెం ముందు పుట్టేసిన 7వ నెలలో అలాంటప్పుడు వెయిట్ చేస్తారు. ఇంకొంచెం వెయిట్ చేస్తే డెవలప్మెంట్ పెరగచ్చు అనే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అప్పుడు 3rd మంత్కే చెయ్యరు, మేబీ 6th మంత్కి అలా చేస్తారు. ఓకే, సిచ్యువేషన్ బట్టి. సో ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎంత తొందరగా మన కిడ్కి హియరింగ్ లాస్ ఉంది అని తెలుసుకుంటే అంత తొందరగా మనం స్టెప్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే హియరింగ్ లాస్ ఉన్నప్పుడు స్పీచ్ కూడా డిలే అవుతుంది. సో చాలామంది పేరెంట్స్ ఊళ్ళో విలేజెస్లో ఏమవుతూ ఉంటుందంటే, స్కూల్కి వెళ్ళి అందరు మాట్లాడుతున్నారు, నా బాబు మాట్లాడట్లేదు అని అర్థమయ్యాక అప్పుడు వాళ్ళు టెస్టింగ్కి వస్తూ ఉంటారు. కానీ 3 నెలలకే మీరు టెస్టింగ్ చేసుకుని తెలుసుకుని మూవింగ్ ఫార్వర్డ్, అసలు 2 సార్లు ఓఏఈ చేశాక ఏబిఆర్ టెస్టింగ్ కూడా చేశాక కన్ఫర్మ్గా హియరింగ్ లాస్ ఉంది అంటే, హియరింగ్ లాస్లో కూడా మనకి లెవెల్స్ ఉంటాయండి. మైల్డా, మోడరేటా, సివియరా, ప్రొఫౌండ్ అంటే కంప్లీట్ హియరింగ్ లాస్. అలా మరీ ఎక్కువ హియరింగ్ లాస్ ఉన్న కిడ్స్కి కాక్లియర్ ఇంప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తాము. కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకుని స్పీచ్ థెరపీ వెంటనే స్టార్ట్ చేసామనుకోండి, నార్మల్ కిడ్స్ లాగా మనందరిలాగానే వాళ్ళు మాట్లాడతారు, మనందరిలాగానే దే ఆల్సో కెన్ హ్యావ్ గుడ్ కెరియర్స్ అనమాట. ద ఎసెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ దాట్ 3 months లోనే మనం అసలు కంప్లీట్లీ తెలుసుకుని నిర్ధారించుకుని ఈ ప్రాబ్లం ఉంది అని వీ కెన్ పుట్ అ స్టెప్ ఫార్వర్డ్ అండ్ లీడ్ అ వెరీ నార్మల్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది తొందరగా, అంటే మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది హియరింగ్ లాస్ ఉంది, ప్రొఫౌండ్ ఉంది అంటే మరీ ఎక్కువగా ఉంది, కాక్లియర్ ఇంప్లాంట్ చేయాల్సింది అన్నప్పుడు ఎంత ఏజ్కి మనం చేయొచ్చు? ఎస్ మ్యామ్. సో చైల్డ్కి, ఒక పర్టిక్యులర్ చైల్డ్కి ఏమైనా సిండ్రోమ్స్ ఉన్నాయా? సిండ్రోమ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్నర్ ఇయర్ కాక్లియా అన్నాను, ఆ తర్వాత ఆడిటరీ నర్వ్, వినికిడి నరం ఉంటుంది. ఇవన్నీ డెవలప్మెంట్ సరిగా ఉన్నాయా, లేకపోతే ఏమైనా మిస్సింగ్ పార్ట్స్ ఉన్నాయా చెవిలో అని ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాక్లియర్ ఇంప్లాంటేషన్కి వెళ్ళాలి అని నిర్ధారించుకున్నప్పుడు ఇవన్నీ పరీక్షలు చేసినప్పుడు అన్నీ సక్రమంగానే ఉన్నాయి, చెవి లోపల ప్రతి పార్ట్ సరిగా డెవలప్ అయ్యింది అని నిర్ధారణ అయితే ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ లేవు, ఇంకా ఇంతే అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేస్తే ఖచ్చితంగా బ్రెయిన్కి సౌండ్స్ వెళ్తాయి అని నిర్ధారించుకున్నప్పుడు అది ఏ ఏజ్ అయినా సరే కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీకి ఆ చైల్డ్ ఎలిజిబులేనండి. అయితే ఒకవేళ ఆడిటరీ నర్వ్ కానివ్వండి, కాక్లియా కానివ్వండి ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాము అనే ఛాన్సెస్ కూడా కొన్ని ఉంటాయి. సిండ్రోమ్స్లో మిస్సింగ్ పోర్షన్స్ అనుకోండి, అవి మిస్సింగ్, బట్ కొన్ని కేసెస్లో ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో వెయిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 11 months ఓల్డ్ బేబీకి కూడా మొన్న కాక్లియర్ ఇంప్లాంట్ చేశారు. సో 11 months అంటే ఏంటి, చాలా చిన్న బేబీ కదా అని అనుకుంటారు. చాలామంది పేరెంట్స్ కూడా 4 yearsకి హియరింగ్ లాస్ డయాగ్నోస్ అయిన తర్వాత, అయ్యో మేడం సర్జరీయా, 4 ఏళ్ళ బాబు చాలా చిన్నోడు, ఇప్పుడు సర్జరీ అంటే ఎట్లా, కొంచెం పెద్దయ్యాక చేస్తాంలే అని కూడా అంటూ ఉంటారు. బట్ బేస్డ్ ఆన్ వాట్ మరియా మ్యామ్ టోల్డ్ అండ్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ వరల్డ్, టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యిందండి. సో ఈవెన్ 11 months బాబు కూడా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ జరిగింది అంటే 4 years ఇస్ లైక్ వెరీ లేట్ అనమాట. 4 yearsకి సెంటెన్సెస్లో మాట్లాడతారు పిల్లలు. అప్పటికి బాబుకి 100% హియరింగ్ లాస్ ఉంది అంటే, ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది అని తెలుసుకుంటే అప్పుడు సర్జరీ అయ్యి మళ్ళీ స్పీచ్ థెరపీ ఇప్పించి చాలా డిలే అయిపోతుంది. అకాడమికలీ కూడా వెనకపడతాడు. సో పియర్ గ్రూప్తో కూడా మ్యాచ్ అవ్వలేరు. వీ డోంట్ వాంట్ డిలే ఫర్ అవర్ కిడ్స్ కదా, అది అకాడమికలీ అవ్వచ్చు, సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్లో అవ్వచ్చు, దేనిలో అయినా ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ కీ కాబట్టి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ ఇస్ మ్యామ్, కాక్లియర్ ఇంప్లాంట్ కాకుండా మనకి హియరింగ్ ఎయిడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయా? వన్స్ హియరింగ్ లాస్ అని కన్ఫర్మ్ డయాగ్నోసిస్ అయిపోయాక ఎంత హియరింగ్ లాస్ వరకు మనం హియరింగ్ ఎయిడ్స్తో మేనేజ్ చేయొచ్చు? సివియర్ ప్రొఫౌండ్కి అయితే కాక్లియర్ ఇంప్లాంట్, కాకపోతే ఎంతవరకు మనం హియరింగ్
ఎయిడ్స్తో మేనేజ్ చేయొచ్చు. బికాస్ కొంతమంది పేరెంట్స్ భయపడుతూ కూడా ఉంటారు. భయపడాల్సిన విషయం ఏం లేదు, సక్సెస్ రేట్ చాలా హైగా ఉంది. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల చాలామంది అందరూ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్లే అవుతున్నారు కాక్లియర్ ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత. సర్జరీకి భయపడే వాళ్ళు అంటే డెఫినెట్లీ హియరింగ్ ఎయిడ్స్, ఈవెన్ టిల్ సివియర్ హియరింగ్ లాస్ కూడా మనం హియరింగ్ ఎయిడ్స్ వాడచ్చు. మోడరేట్లీ సివియర్ వరకు, బైలేటరల్ 2 చెవుల్లో మోడరేట్లీ సివియర్ హియరింగ్ లాస్ ఉన్నంత వరకు హియరింగ్ ఎయిడ్స్ వాడితే డెఫినెట్లీ వాడి జస్ట్ హియరింగ్ ఎయిడ్స్ పెట్టి కూర్చోకూడదు ఇంట్లో. స్పీచ్ థెరపీ, ఆడిటరీ ట్రైనింగ్ ఇప్పించాలి. ఇప్పిస్తే ఆ హియరింగ్ ఎయిడ్స్ ద్వారా సౌండ్ని ఎలా వినాలి, దాన్ని ఎలా వాడాలి, స్పీచ్లోకి అది కన్వర్ట్ అవుతుందా లేదా అన్నది చూస్తారు. ఒకవేళ వినికిడి యంత్రాలు హియరింగ్ ఎయిడ్స్ పెట్టిన తర్వాత కూడా కొన్ని మంత్స్కి కూడా స్పీచ్ థెరపీ లాంటిది లేదనుకోండి, సౌండ్స్ వినిపిస్తూ ఉండొచ్చు, బట్ ఆ సౌండ్స్ని ఎలా విని ఎలా స్పందించాలి అనేది పిల్లలకు తెలియకపోతే ఆ సక్సెస్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్ మనకు తెలీదు. ఎస్, హియరింగ్ ఎయిడ్ బెనిఫిట్ కూడా ఉండదు మనకి అసలు. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఇదంతా పుట్టిన న్యూ బోర్న్ బేబీస్కి సంబంధించిన విషయాలైతే మనం డిస్కస్ చేసుకుంటున్నాము. కాకపోతే పెద్దవాళ్ళు ఎవరికైతే ఎక్వైర్డ్ హియరింగ్ లాస్ అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ లైఫ్ టైంలో మధ్యలో వారికి వినికిడి లోపం వచ్చింది అనుకోండి, వాళ్ళు దే కెన్ గో ఫార్వర్డ్ విత్ హియరింగ్ ఎయిడ్స్. కానీ దానిలో కూడా కొంతమంది కాక్లియర్ ఇంప్లాంట్స్, ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, వర్కింగ్ పీపుల్ 35, 40, 45 డిపెండ్స్ ఆన్ దర్ రిక్వైర్మెంట్. హియరింగ్ ఎయిడ్స్ కాదు, మాకు ఆల్మోస్ట్ న్యాచురల్, నియర్ నార్మల్, నియర్ న్యాచురల్ హియరింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కాక్లియర్ ఇంప్లాంటేషన్కి కూడా డేర్ చేస్తున్నారు అండ్ సక్సెస్ చూస్తున్నారు. ఎస్, కాకపోతే మెజారిటీ 99% ఆఫ్ ద అడల్ట్ పాపులేషన్ ఏంటి అంటే దే యూ గో ఫర్ హియరింగ్ ఎయిడ్స్ అనమాట. హియరింగ్ ఎయిడ్స్ అంటే ఎస్, జస్ట్ లైక్ వీ వేర్ స్పెక్స్. ఇప్పుడు మనకు కళ్ళు కనిపించకపోతే స్పెక్టికల్స్ ఎలా పెట్టుకుంటామో జస్ట్ లైక్ దాట్, వినిపించట్లేదు కాబట్టి హియరింగ్ ఎయిడ్స్ అనేది పెట్టుకుంటాము. ఇక్కడ చెవి బయట కనిపించేవి ఉంటాయి, అస్సలు కనిపించనివి కూడా ఉంటాయి, కంప్లీట్లీ ఇన్ ద క్యానల్ హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఇప్పుడు మీకు గనక డౌట్ గనక ఉంది అనుకోండి, బాబుకి ఏమన్నా వినిపించట్లేదు అని, ఈవెన్ నౌ యూ కెన్ స్టార్ట్. మేబీ యువర్ చైల్డ్ ఈస్ 3 years old or 4 years old or even 10 doesn't matter. హియరింగ్ లాస్ ఉంది అంటే నెగ్లెక్ట్ చేయకండి, డెఫినెట్లీ గో ఫర్ టెస్టింగ్. జస్ట్ పుట్టిన న్యూ బోర్న్ బేబీస్కి అయితే OAE అనేది చేస్తాము. అలా కాకుండా ఒకవేళ మీ బాబు లైక్ 6 or 7 years కనుక ఉంటే డైరెక్ట్లీ PTA అనే టెస్ట్ చేస్తాము, ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ. బికాజ్ అది సబ్జెక్టివ్ టెస్ట్ అనమాట. బాబు ఆ ఏజ్కి కొంచెం సైకిల్ కూడా నేర్చేసుకుని ఉంటాడు, రెస్పాన్స్ కరెక్ట్గా చేయగలుగుతాడు. కాబట్టి డైరెక్ట్లీ PTA, ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అనే టెస్ట్ చేసి ABR టెస్టింగ్, ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ అనే టెస్ట్తో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చేసుకుని వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ వెదర్ వీ విల్ గో విత్ హియరింగ్ ఎయిడ్స్ ఆర్ విత్ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది. సో బేసికలీ కొంచెం మీకు అవేర్నెస్ కలిగించాము ఈ వీడియో ద్వారా అని అయితే మేము అనుకుంటున్నాము. యాజ్ బికాస్ టుడే ఈజ్ వరల్డ్ హియరింగ్ డే. సో హ్యాపీ వరల్డ్ హియరింగ్ డే. మంచిగా వినండి, ఇయర్ ఫోన్స్ కూడా వాడద్దు, థియేటర్స్కి వెళ్ళి పెద్ద పెద్ద సౌండ్స్ దగ్గర కూర్చుని వినొద్దు, ఇయర్ ఫోన్స్ చెవులో దూర్పేసుకుని గంటల సేపు వినొద్దు. And we'll come with more tips on this, how to safeguard your hearing and how to take care of your hearing to prevent hearing loss. That's all for this video. Let's catch up in the next video. Until then, take care. See you. Bye-bye. Bye-bye.